మీరు మీ వరి పొలంలో ఇలాంటి కీటకాన్ని చూశారా? అవును, ఇది అదే కాండం తొలుచు పురుగు. ఇది భారతదేశంలో ఉన్న లక్షలాది మంది రైతులను ఇబ్బందులకు గురిచేసింది. ఈ కీటక వ్యాప్తి ఒకసారి జరిగిందంటే పంటకి 19 నుంచి 80% వరకు నష్టం కలగవచ్చు. అది మీ దిగుబడి ఇంకా ఆదాయం మీద చాలా చెడు ప్రభావం చూపగలదు. కాండం తొలుచు పురుగు నుంచి తప్పించుకోవడానికి తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దానితో నష్టం కలగక ముందే ఈ కీటక వ్యాప్తిని నివారించవచ్చు. కాండం తొలుచు పురుగులపై నివారణ చర్యలు తీసుకోనక ముందే ఈ కీటకం మన పంటకి ఏ విధంగా నష్టం కలగచేస్తుందో తెలుసుకోవాలి. కాండం తొలుచు పురుగుల జీవిత చక్రం ఈ విధంగా ఉంటుంది. ఆడపురుగు ఆకుల మీద ఒకసారిలో 100 నుంచి 200 గుడ్లను పెడుతుంది. లార్వా ఈ గుడ్ల నుంచి బయటకు వచ్చి 3 నుంచి 4 రోజుల దాకా ఆకులను తింటాయి. దీని తరువాత లార్వా ఆకుల ఉపరితలం నుంచి నీటిలో దిగుతూ పంట కాండం దాకా చేరుకుంటుంది. తర్వాత అవి కాండంలో ఒక రంధ్రం చేసి ఆ కాండం లోపలికి ప్రవేశిస్తాయి. ఇంకా పంట కాండాన్ని లోపల నుంచి తినసాగుతాయి. అదే కాండం తొలుచు పురుగు వ్యాప్తి శాఖీయ దశలో అయి ఉంటే అప్పుడు ఇవి కాండం లోపలికి చేరిన 7 రోజుల తరువాత పంట యొక్క ఆకులు ఎండిపోసాగుతాయి. దీన్ని మొవ్వపోటు అంటారు. ఇక అదే వీటి వ్యాప్తి పునరుత్పత్తి దశలో అయితే వరికంకులు తెల్లగా అవుతాయి. దీన్ని తెల్లకంకి అంటారు. ఒకసారి ఈ కీటకాలు కాండం లోపలికి వెళ్లిపోతే కనుక వీటిని ఆపడం కష్టం అవుతుంది. ఎందుకంటే స్ప్రే చేసిన మందు కాండం లోపలికి చేరలేదు. అందుకనే ఇది చాలా అవసరం. మనం ఈ కాండం తొలుచు పురుగులను అవి కాండం లోపలికి ప్రవేశించక ముందే నియంత్రణ చేయడం. బాయర్ తీసుకువచ్చింది ఈ కాండం తొలుచు పురుగుల నియంత్రణకు ఒక ఆల్ రౌండర్, వాయెగో. ఇది అన్ని రకాల నమిలి తినే కీటకాలను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. బాయర్ వారి వాయెగో పంట ఆపుతుంది బంపర్, తోడుంటే ఆల్ రౌండర్. వాయుగో వేసిన పంట ఆకులని కీటకాలు తినడం ఆరంభించినప్పుడు వెంటనే కాండం తొలుచు పురుగు లార్వా తన తినే శక్తిని కోల్పోతుంది. ఈ కారణంగా వాయగో పిచికారీ చేసిన వెనువెంటనే పంటకి జరగబోయే నష్టం ఆగిపోతుంది. ఇక 3 నుంచి 4 రోజులలో ఈ కాండం తొలుచు పురుగులు చనిపోతాయి. పిచికారీ దశ. ప్రభావవంతంగా నివారించుకోవడానికి మీరు ఈ పరిస్థితులలో వాయగోని పిచికారీ చేయాలి. 1. ఎప్పుడు కాండం తొలుచు రెక్కల పురుగు పంటపై కనపడుతుందో. 2. మీ పంట యొక్క ఆకులపైన ఈ రకమైన గుడ్లు కనపడినప్పుడు. 3. పంటని మొవ్వపోటు నుంచి కాపాడుకోవడానికి నాటిన 15 నుంచి 25 రోజుల తరువాత వాయగోని పిచికారీ చేయండి. అదేవిధంగా తెల్లకంకి రాకుండా నివారించుకోవడానికి పంటకి కంకులు ఆరంభమయ్యే దశ అంటే పినాకిల్ ఇనిషియేషన్ లోనే వాయగోని పిచికారీ చేయండి. లేదా పురుగు ఉధృత 5% కన్నా ఎక్కువ అవ్వడానికి ముందు. ఒకవేళ పురుగు మరలా కనపడితే అప్పుడు 10 నుంచి 14 రోజుల వ్యవధిలో తిరిగి మరల పిచికారీ చేయండి. పిచికారీ చేసే విధానం. 100 మిల్లీలీటర్ల వాయగోని 1 ఎకరానికి పిచికారీ చేయాలి. మెరుగైన కవరేజ్ కోసం 180 నుంచి 200 లీటర్ల నీటిని ఉపయోగించండి. ధ్యాస పెట్టండి మొత్తం మొక్క మీద దీని పిచికారీ జరిగేలా. పిచికారీ సమయంలో గుర్తుంచుకోండి, ఈ విధంగా నాజిల్ కింది వైపుకి వంగి ఉండేలా చూసుకోండి. ఎక్కువ గాలి ఉన్న సమయంలో పిచికారీ చేయకండి. పంట అవుతుంది బంపర్, తోడుంటే ఆల్ రౌండర్. మీ గెలుపుకి గుర్తు వాయగో.